సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడుచును. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడవని బాట అయినను. ఎడారులు లోయలు ఎదురు నిలచిన ఎన్నడెవరు నడువని బాట అయినను. వెరువదెన్నడైనను నాదు హృదయము, వెరువదెన్నడైనను నాదు హృదయము. గాయపడిన యేసు పాదమందు నడచెను. గాయపడిన యేసు పాదమందు నడచెను. ఈ దినం సదా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ప్రవాహమోలె శోధకుండు ఎదురు వరచిన యుద్ధకే కనా నోట యేసు నామమే. ప్రవాహమోలె శోధకుండు ఎదురు వచ్చిన యుద్ధకే కనా నోట యేసు నామమే. విరోధమైన ఆయుధాలు ఏమి ఫలించవు. విరోధమైన ఆయుధాలు ఏం ఫలించవు. యెహోవా నిస్సియే నాదు విజయము. యెహోవా నిస్సియే నాదు విజయము. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. ఈ కాలము కలతనివ్వదు. రానున్న కాలము కలతనివ్వదు. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. నా మంచి కాపరి సదా నన్ను నడుపును. ఈ దినం సదా నా యేసుకే సొంతం. నా నాదుని ప్రసన్నత నా తోడ నడచును. హల్లెలూయా. మన సాంగ్ షీట్లో నుంచి సాంగ్ నెంబర్ 10 ఆయనేనా సంగీతము అనే పాట పాడుకున్నాం. ఆయనేనా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదము. మన జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలో నివాసం చేసి
చేస్తున్నాము. ఈ సమయంలో ఎవరైనా స్పెషల్ సాంగ్ పాడాలి అనుకుంటే దయచేసి ముందుకొచ్చి స్పెషల్ సాంగ్ పాడాల్సిందిగా కోరు. ఎవరైనా ప్రత్యేక పాట పాడాలనుకున్న వాళ్ళు ఈ సమయం వాళ్ళకి ఇవ్వబడుతుంది. సో వాళ్ళు స్పెషల్ సాంగ్ పాడుతుండగా మీన్ వైల్ ఎవరెవరికైతే ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో ప్రేయర్ రిక్వెస్ట్ లిన్సీకి చెప్పినట్లయితే తను నోట్ చేసుకుంటుంది. వాటి గురించి మనం ప్రార్థించదు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నేనేమయ్యున్నానో నాకేమున్ననో కేవలం నీ కృపా. నేనేమయ్యున్నానో నాకేమున్ననో కేవలం నీ కృపా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృపా. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం కడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించినది నీ కృపా. ఏ దిక్కులేని నాకు సర్వము నీవే ఆదరించినది నీ కృపా.
చాటే ధన్యతనిచ్చావు యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నేనేమయ్యున్నానో నాకేమున్ననో కేవలం నీ కృపా నేనేమయ్యున్నానో నాకేమున్ననో కేవలం నీ కృపా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా నీ కృపలేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయా హల్లెలూయా థ్యాంక్ యూ అత్త, చక్కటి పాట పాడి వినిపించినందుకు. ఈ సమయంలో మాథ్యూ చాప్టర్ 21-22, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. సో ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతురో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందినవారని వారితో చెప్పాను. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసి అది మనకు దొరుకుతుంది అని మనం నమ్మిన ఎడల అది మనకు డెఫినెట్గా దేవుడు లభిస్తారు అని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. సో ఈ సమయంలో మనము ఆ వాక్యాన్ని ఎత్తిపట్టుకొని మన యొక్క ప్రతి ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ని మన దేవునికి విన్నపించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సమయంలో ఇద్దరిద్దరుగా కూడుకుని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అందరు ముందుకు వచ్చినట్లయితే ఇక్కడ రౌండ్గా ఇద్దరిద్దరుగా కూడుకుని ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను.
ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదన్ ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్రయమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలచి తలచి ఉల్లము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువనయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా రక్షకుడా యేసునాదా ఆరాధనా ఆరాధనా ప్రియుడా నీ ప్రేమ పాదముల్ చేరీతి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదం ఆనందమానందమే సమయంలో మనందరము కూడా తల్ల వంచినట్లయితే మన మధ్యనున్న పెద్దలు మేరీ గారు అమ్మా చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా పరిశుద్ధుడా మీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రేమ నమ్మదగిన దేవా నీ కొందనాలు ప్రభువా.
నాయన గతించిన ఉదయకాల సమయం అంతా మమ్మల్ని అందరినీ కాచి కాపాడి ఈ కృపలో భద్రపరిచి ఈ రాత్రి సమయంలో ఆల్ నైట్ ప్రేయర్లో మమ్మల్ని అందరినీ సమకూర్చి నేను నామాన్ని స్తుతించుకుంటాకు నేను కనపరుచుకుంటాకు నేను ఆరాధించుకుంటాకు మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు నాయన. కృపగల దేవా దయగల మా ప్రభువ పరిశుద్ధుడా మహోన్నతుడా అద్వితీయుడ గొప్ప దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు నాయన. భూమిని ఆకాశమును సృజించి దాని నీతితో న్యాయంతో పరిపాలన చేస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నాయన, మేము పాపులం నాయన, ఎన్నికలేని వారం నాయన, అయినప్పటికీ మీ రక్తం ద్వారా మా ప్రతి పాపమును కడిగి నీ బిడ్డలుగా ఏర్పాటు చేసుకుని నేను నామాన్ని స్తుతించుకుంటకు మాకు అనుగ్రహించిన కృప కొరకే వందనాలు. కూడి వచ్చిన బిడ్డలందరిపై నీ దీవెనలు కుమ్మరించి వారి అవసరతలు తీర్చి నాయన నవంబర్లో జరగబోయే నా తండ్రి మీటింగుల కొరకై నా తండ్రి మరి నాయన మరి సేవకులంతా కూడా ప్రతి ఒక్క సంఘాల్లో నా తండ్రి ఆల్ నైట్ ప్రేయర్ జరగనేండుగా ప్రభువా మా విజ్ఞాపనలు మా ప్రార్థనలు ఆలకించి నా తండ్రి మరి మేము సిద్ధపడి నా తండ్రి మీ యొక్క నాయన మరి ప్రార్థనల రిక్వెస్టుల కోసము ఎదురు చూచున్న బిడ్డలను దీవించి వారి అవసరతలు తీర్చి వారి అక్కర్లు తీర్చి వారిని కాపాడండి నాయన. సేవకులు చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో మీరు తోడై ఉండండి ప్రభువా. మరి నవంబర్లో జరగబోయే మీటింగుల కొరకై నాయన మరి సేవకులు నాయన మరి మార్నింగ్ నాయన మరి నాయన జరగనైనా మరి ప్రార్థనలో అలాగే ఆల్ నైట్ ప్రేయర్లో మీరందరితో నాయన మాకు తోడయండి. మా విజ్ఞాపన ఆలకించి ఆ మీటింగులు జయప్రదం చేసి నాయన ప్రభువ మరి సేవకులు మరి అధికారులు నా తండ్రి ఏమైతే నా తండ్రి మరి నాయన మరి ఆలోచన చేసి మీటింగులు ఎన్ని నిమిత్తమై పెడుతున్నారో అవన్నీ కూడా నా తండ్రి మరి జయప్రదంగా జరుగుటకు నాయన క్రమంగా మర్యాదగా జరుగుటకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్నీ సక్రమంగా జరుగుటకు సేవకులు ఆశించింది మరి ఫలించి అభివృద్ధి పొంది మీరు అక్కడి సమయాలకి మేమందరం కూడా సిద్ధంగా ఉండుటకు ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. కుటుంబంలో ఉన్న అక్కర్లు తీర్చండి నాయన, సంఘంలో ఉన్న అవసరతలు తీర్చండి నాయన, సేవకుల కుటుంబాన్ని దీవించండి నాయన. కూడి వచ్చిన కుటుంబాలన్నిటిపై నీ కృపా కాపుదల తోడయించండి. జరగబోయే కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడు నేడుగా ఉండి మమ్మల్ని దీవించి ఈ రాత్రి సమయంలో నాయన మేము ప్రార్థించుచుండగా మా విజ్ఞాపనలు మీరు ఆలకించి నా కొరకు ఒక గడి అయినను మీరు మెలకుగా ఉండి ప్రార్థించలేరా అని శిష్యులతో అన్నారు ప్రభువా. నా తండ్రి మరి మేము కూడా నా తండ్రి మా విజ్ఞాపనలు మా ప్రార్థనలో మీ పాదాల చెంత చేరి మొరపెట్టుచుండగా నా తండ్రి మా ప్రార్థనలు అంగీకరించి మా అవసరతలు తీర్చి మమ్మల్ని అందరినీ కాచి కాపాడుతారని ఈ దినరాలు మనం అంగీకరిస్తారని కూడి వచ్చిన బిడ్డలందరిపై నీ ఆశీర్వాదాలు కుమ్మరిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామంలో నాయన మీ సేవకులు చెప్పే ప్రతి మాట యందు విశ్వాసం ఉంచుటకు మీరు ఆఖరి సమయాలకు మేము సిద్ధపడుటకు నీ సేవకులు కాదు ప్రభు మీరే వారి యందుండి మాట్లాడతారని వారి కుటుంబాన్ని దీవించి వారికి ఎల్లప్పుడూ కూడా మీ కృపా కాపుదల తోడయిస్తారని మా ప్రభువుని మీ ప్రియకుమారులైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, ఎంతమంది ఈరోజు హ్యాపీగా ఉన్నారు? ఎంతమందికి నిద్ర వస్తుంది? ఓకే, ఆబ్వియస్లీ ఆల్ నైట్ ప్రేయర్ ఆల్మోస్ట్ 12:30 దగ్గర కావస్తుంది. ఆబ్వియస్లీ నిద్ర వస్తుంది. సో మన నిద్ర ఇవన్నీ కాకుండా కూడా వి గేవ్ ప్రయారిటీ టు గాడ్. దేవుడిని మనము మొదటి స్థానంలో పెట్టుకొని మన నిద్రను మనం పక్కకు పెట్టి ఎప్పుడైతే ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తారు. అలాగే మీరంటే కూడా ప్రార్థనలు అలాగే చేశారు. మెలకుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకిస్తారు అని. సో దేవుడు మీ అందరి ప్రార్థనలు ఆలకించాలనుకుంటున్నాం. సో మీ అందరికీ నిద్ర రాకుండా ఒక చిన్న యాక్టివిటీ అనుకున్నాము. సో ఈరోజు ఆల్ అబౌట్ 2 టీమ్స్ అనమాట. పెద్దవాళ్ళు నిర్మలాంటిది ఒక టీం, మేరాంటిది ఒక టీం. ఒకళ్ళు ఇట్ సైడ్ ఉంటారు, ఒకళ్ళు ఇట్ సైడ్ ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ విల్ హ్యావ్ 1, 2 కౌంట్. ఒకళ్ళు 1 అంటే ఒకళ్ళు 2 అనాలి, ఒకళ్ళు 1 అంటే ఒకళ్ళు 2 అనాలి. సో 1 అనే వాళ్ళందరూ మేరాంటి సైడ్ ఉంటారు, 2 అనే వాళ్ళందరూ నిర్మలాంటి సైడ్.
ఆంటీ ఇటు కూర్చుంటారు, ఇంకొక ఆంటీ ఇటు కూర్చుంటారు. ఆ తర్వాత మనం టీమ్స్ చేంజ్ అయినాక వెన్నెల మనకు ఒక చిన్న యాక్టివిటీ ఆడిపిస్తుంది. ఓకేనా? ఓకేనా? యాక్టివిటీ ఆడుకుందామా పడుకుందామా? ఓకే సరే. అది కనిపెట్టి చెప్తారనమాట. అదే గేమ్, కానీ దీంట్లో టైం లిమిట్ ఉంటుంది. టైం లోపు చెప్పాలి. సో ఫస్ట్ టీం నుంచి ఎవరు పంపిస్తున్నారు ఏంటన్నది మాట్లాడకూడదండి. మాట్లాడకూడదు. ఓకే. ఓకే, టీమ్ బి, టైం స్టార్ట్.
ఫోన్స్ వాడకూడదు ఎవరు. నువ్వు మోర్. తను ఒక ఫీమేల్. ఫీమేల్. టూ మినిట్స్ అయిపోయింది. లాస్ట్ క్లూ. పర్పుల్ కలర్. పర్పుల్ కలర్. ఫీమేల్. 20 seconds. లీడియా. ఫస్ట్ టీమ్ టైం స్టార్ట్. ఓకే, టైం స్టార్ట్. వన్ మినిట్ అయిపోయింది.
టైమ్ అప్. కింగ్ నెబుకద్నెజర్. ఓకే 3-0. టీమ్ బి టైమ్ స్టార్ట్. వన్ మినిట్ అయిపోయింది. యా కరెక్ట్ కరెక్ట్. టైమ్ స్టార్ట్. చెప్పారు. ఓకే టైమ్ స్టార్ట్.
పాడదామా? ఒక పాట పాడుకుని దేవుని మహిమ. ఈ సాంగ్ పాడిన తర్వాత మనం సాక్ష్యాల్లోకి వెళ్దాం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే ప్రిపేర్ అవి ఉండండి. ఈ సాంగ్ అయినాక నిర్మల్ లాంటి వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. అటు తర్వాత సాక్ష్యాలు పంచు. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను, నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, అద్భుతం చేయమయా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా.
మా పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అనే తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు ప్రభా నా తండ్రి నైనా మరి సాయంకాల సమయంలో ప్రభా మరి ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిని చేరి నిన్ను స్తుతించుకోవడానికి, కీర్తించుకోవడానికి, ఆరాధించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగోనైనా మరి మీరు అక్కడ బహు సమీపంలో ఉంది తండ్రి. నాయన అక్షరాలను చెప్పినవన్నీ జరుగుతూ ఉంటుండగా ఈ దినాల్లో ప్రభా మరి వాక్యం కరువైపోయి ప్రభా నా తండ్రి నా పరిపరి విధాలుగా ప్రభా వాక్యం బోధిస్తూ ఉన్నారు. అలాగే నా తండ్రి మరి అలాంటి సమయంలో ప్రభా మరి నీ సన్నిధిలో గడపటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు లెక్కలేని స్తోత్రాలు. చేరువచ్చిన బిడ్డలను అందరినీ దీవించండి, ఆశీర్వదించండి, వారి వారి అవసరతలు తీర్చండి తండ్రి. ఏమి ఆశించి ప్రభా నీ సన్నిధిలో చేరి ఉన్నారో మీకు తెలుసు. అలాగే నా తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా. నేను వాళ్ళ సమస్యల నుండి విడుదల కలిగించండి. అలాగే నా తండ్రి మరి వారి అవసరతలను బట్టి ప్రభా మీరే సహాయం దయచేయండి. మీ కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే నాన్న మరి ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ మరి జ్ఞాపకం చేసుకొని మరి వాళ్ళని ముట్టి స్వస్థపరిచే ఆరోగ్యం దయచేయగానే, అదేవిధంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రభా మరి మంచి భాగస్వామిని వారికి అనుగ్రహించమని, అలాగేనైనా మరి తొందరలో వివాహాలు జరుగుటకు సహాయం దయచేయండి. అదేవిధంగా మరి బిడ్డల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా మరి వాళ్ళకి మరి ఒక్క బిడ్డను దయచేసి నా దేవ ఆ బిడ్డని చిత్తానికై వాడుకోమని, అలాగే నా తండ్రి ఆ మీద వాళ్ళ మీద నింద తొలగించి నా తండ్రి మరి నీ సన్నిధిలో ప్రభా నీకు కృతజ్ఞత కలిగి జీవించినట్లు వాళ్ళకి సహాయం దయచేయండి. రాకపోకలందు మాకు తోడయండి. రాత్రికాల సమయంలో మీరే మాకు తోడయండి. నాయన జరుగుతున్న కార్యక్రమం అంతట్లో మీ నామానికి మహింకరంగా జరిగినట్లు నాయన చెప్పిన వాక్యాన్ని ప్రభా మరి మేము అర్థం చేసుకునే శక్తిని అనుగ్రహించండి. మాలో ఉండి ప్రభా మా మనసులను శుద్ధీకరించండి. నీ సన్నిధిలో ఎక్కువగా గడుపుటకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున పేరిట వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ ప్రార్థనలో నడిపించినందుకు. ఈ సమయంలో టెస్ట్ మనీ ఎవరైనా చెప్పాలనుకుంటే దయచేసి ముందుకు. దేవుడు మన పట్ల ఎన్నో అద్భుత కార్యం చేశాడు. సో అవి దేవుణ్ణి మహిమపరచడానికి మనం టెస్ట్ మనీ చెప్పాలి. ఓకే, జానీ వచ్చి తన టెస్ట్ మనీ స్టేజ్ చేస్తాడు. నేను ఒకరోజు నాకు సెకండ్ క్లాస్ వచ్చేటప్పుడు హాలిడేస్ ఇచ్చేసాను మొత్తం. అప్పుడు నాకు ఇక్కడ కాలు పెలికింది ఒకసారి వచ్చేటప్పుడు ఇంటికి స్కూల్. అప్పుడు నేను స్కూల్కి వెళ్ళా సెకండ్ క్లాస్కి. అప్పుడు నేను నడుచుకుంటూ వస్తే అక్కడిక్కడ కాలు పెనికింది. అప్పుడు నేను ఒకసారి కింద కూడా పడ్డాను. అప్పుడు నాకు కానీ ఏం దెబ్బలు కూడా తగలే. అక్కడ ఘాట్ రోడ్ ఉంది మొత్తం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిందాక ఆమె. అందరికీ ప్రైజ్లేరండి. పాస్టర్ గారు ప్రైజ్లేరండి అవకాశం ఇచ్చినందుకు. అన్నకి మే నెలలో ఒంట్లో బాగాలేదండి మా అన్నకి. అయితే బ్రెయిన్ స్ట్రోక్ లాగా వచ్చింది. ఇంకా ఇక్కడ చెల్లి మేము అందరూ కూడా చాలా కంగారు అయిపోయాము. అక్కడ వాళ్ళ బాబు ఒక్కడే ఉన్నాడు. అన్న పరిస్థితి అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నాడంటే ఆ టైంలో. అయితే వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ వాళ్ళందరికీ ఫోన్ చేసి ఆ బాబు మా అన్నని తీసుకుని రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్ళాడండి. తీసుకెళ్ళిన తర్వాత ఒక 3 days ఉంచిన తర్వాత అన్నారంటే బ్రెయిన్ ఆపరేషన్ చేయాలి, ఆయన ఏమీ నడవలేకపోతున్నారు, ఏమీ తెలియట్లేదు, చాలా సీరియస్ కండిషన్లో ఉన్నారు అని చెప్పారండి. అప్పుడు ఇంకా బాబు ఫోన్ చేసి ఇంటికి అత్తను పంపించమని చెప్పారు. అప్పుడు మా చిన్న వెళ్ళిన తర్వాత అక్కడ మాకు తెలిసిన మా అన్న పెద్దమ్మ కొడుకున్నాడండి. అలాగే అక్కగారి అబ్బాయి కూడా KGH హాస్పిటల్లో డాక్టర్.
ఇంక వెళ్ళి వీళ్ళిద్దరూ కూడా రిపోర్ట్స్ అన్నీ తీసుకుని వెళ్ళి చూపించారనమాట అండి. ఆ హాస్పిటల్లో చూపిస్తే ఇది ఎవరు చెప్పారు మీకు బ్రెయిన్ ఆపరేషన్ అని, రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి, 5 days అబ్జర్వేషన్లు ఉంటే సరిపోతుంది అనేసి నేను ఆ డాక్టర్తో కలిసి మాట్లాడతానని అక్కగారి బాబు డాక్టర్తో కలిసి మాట్లాడిన తర్వాత అయితే దేవుడి దయ వల్ల ఏ ఆపరేషన్ కాకుండా అన్నీ నార్మల్గా ఉన్నాయని చెప్పి వాకింగ్ ఎక్కువ చేయాలి, నైట్ టైం భోజనం చేయకూడదని చెప్పారు. ఇది దేవుడు మాకు చేసిన ఎంతో మేలు మా కుటుంబంలోనండి. మరి చెల్లెళ్ళిద్దరూ వైజాగ్ వెళ్ళి 1 నెల ఉండి మళ్ళీ అన్నం తీసుకునేటికి వచ్చారు. మరి అన్న మళ్ళా స్వస్థత పొందాడు, బాగున్నాడు. దేవుడు చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి, అలాగే మా ఫ్యామిలీ విషయాల్లో, చెల్లెళ్ళ విషయాలు, అన్ని విషయాల్లో కూడా మరి దేవుడు ప్రార్థన చేసుకుంటూ పాస్టర్ గారిని అడుగుతూ ఉంటే పాస్టర్ గారు సజెషన్స్ ఇచ్చి చెప్పి ప్రార్థనలో కూడా నడిపిస్తూ ఉంటారు. మా అన్న విషయంలో మీ కుటుంబ ప్రార్థనలో పెట్టుకోండి. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన కదా. బ్యాక్ ఫీవర్ వచ్చింది. నేను 4 days స్కూల్కి వెళ్ళలేదు. మా తమ్ముడు చెల్లి వాళ్ళకి ఫీవర్ వచ్చింది, దేవుడు తగ్గించేశాడు. మా మమ్మీ డాడీ వాళ్ళని మంచిగా కాపాడుతున్నారు. మా నాన్నమ్మని కాపాడుతున్నారు, మా అత్త వాళ్ళందరినీ కాపాడుతున్నారు. ఈ చిన్న ప్రాజెక్ట్ దేవుడి ఇంకా కామెంట్. అయితే అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని చేసిన కార్యములు మనము ఎంత వివరించినా అది తక్కువే. కాబట్టి నేను నా ఫ్యామిలీ ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నామంటే అది దేవుని చేసినటువంటి అద్భుత కార్యము. ఎందుకంటే మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. అంటే మాకు కావాల్సిన అవస్థలన్నీ కూడా ఆయన నామపేట సిద్ధపరుస్తున్నారు. ఇద్దరం ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నప్పటికీ దేవుడు నా కుటుంబంలో, నా ఇంట్లో సమృద్ధి ఉంచారు. దేవుని చిత్తంలో లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ పిల్లల విషయంలో కానీ, నా విషయంలో కానీ, మా హస్బెండ్ విషయంలో కానీ, అత్తయ్య మావయ్య కానీ, మా పేరెంట్స్ కానీ అందరికీ మంచి ఆరోగ్యం ఇచ్చారు. అంతేకాదు దేవుని చిత్తంలో దేవుడిచ్చినటువంటి జ్ఞానం బట్టి దక్ష 2nd yearలో మంచిగా స్కోర్ చేసిందండి. అయితే దేవుని ప్రణాళిక ఏమైందో ఆమె చిత్తం నాకైతే తెలియదు, కానీ నేనైతే గట్టిగా నమ్ముతున్నాను ఆయన చిత్తం మాత్రమే నా పిల్లల ఎడల, నా ఎడల, నా కుటుంబం ఎడల నెరవేరాలని. ఆయనకి వ్యతిరేకంగా నేను పోవాలని దేన్ని అనుకోవట్లేదు. అయితే నా ఆశ, నా చిన్నతనంలో నేను డాక్టర్ అవుదాం అనుకున్నా, కానీ మా ఫ్యామిలీలో అంత అమౌంట్ అంటే ఫైనాన్షియల్గా మా డాడీ ఆలోచించి చేయలేకపోయారు. అయితే మేము ఎట్లయినా కష్టపడి దక్షిణ చేద్దామని అనుకున్నాం. అయితే నీట్లో ఫస్ట్ టైం ఆమె రాసినప్పుడు మంచి స్కోర్ వచ్చింది. ఆ రోజైతే లిటరలీ నేను ఏడ్చానండి. ఎంత ఏడ్చానంటే తెలియాలి. ఆనందంలో అక్కడ కార్లో వస్తూనే నేను చెక్ చేసేసాను, మార్క్స్కి చెక్ చేసి అక్కడే కార్లోనే ఏడ్చాను నేను ఫస్ట్ టైం. అయితే సెకండ్ టైం కొంచెం టఫ్ వచ్చింది, మమ్మీ రాయలేదు, ఫస్ట్ టైం అంతా రాయలేదు ఇప్పుడు అనేసరికి కార్లోనే ఏడ్చానండి. సెకండ్ టైం కూడా కార్లోనే ఏడ్చాను. ఆమె వచ్చి ఆమె తీసుకొచ్చి కార్లో ఎక్కగానే ఆమె చెప్పగానే ఏడ్చాను. ఫుల్ ఏడ్పు వచ్చింది. మళ్ళీ అనిపించింది, దేవా నీ చిత్తమే నెరవేర్చాను నేను అన్నాను కదా అని, మళ్ళీ ఎందుకు ఏడ్చున్నా అన్న ఫీలింగ్ ఉంది, కానీ తెలియలేదు. ఆ బాధ అనేది ఎందుకో బాధ అనిపించింది. ఆశగల ప్రాణాన్ని నువ్వు తిప్పరుస్తా అన్నావు దేవుడా అనేసి అన్న బాధ అది నేను బయటికి చెప్పలేను. ఎందుకో ఒక రకమైన పెయిన్ అనేది వచ్చింది. అయితే మా హస్బెండ్ ఈయన అన్నారు, ఎందుకు ఏడుస్తున్నావు అది ఇదని. పిల్లలు కూడా నన్ను బాగా సతాయించారు కార్లోనే వచ్చేసరికి. అది నాకు ఊపిరన్నంత బాధ అన్నది, ఆ పెయిన్ అనేది ఊపిరన్నంతగా అయిపోయింది. ఎందుకు అయింది అన్నది నాకు అర్థం కాలేదు. నేను ఏమన్నా ఎక్కువ ఆశ కలిగి ఉన్నానేమో ఆ విషయంలో. దేవుని చిత్తం ఏదైందో నాకైతే తెలియదు, కానీ స్కోర్ అయితే ఓకే అన్నట్టు ఉంది. మరి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా వస్తాయో మనకి అయితే తెలియదు, కానీ ఏదేమైనప్పటికీ దేవుని చిత్తంలో దక్షిణలో గొప్ప కార్యం చేయాలనేసి నేను అనుకుంటున్నానండి. ఇంకా హితేష్ కూడా మంచి చదువుకొని మంచి మార్కుల్లో నడవాలి అనేదే ఆశ. చదువు అన్నది, జ్ఞానం అన్నది అందరికీ ఉంటుంది, కానీ ఒక క్యారెక్టర్ ఒక మంచి వ్యక్తిగా ఈ సమాజంలో బిడ్డలిద్దరూ ఎదగాలన్నదే నా ఆశ.
చెడ్డ పేరు ఊరికే వస్తుంది. మంచి పేరు అది నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టం మనంత వరకు. దేవుని చిత్తంలో అటు రీతిలో నా బిడ్డలు భయభక్తులు కలిగి దేవుడి యందును పెద్దల యందును ఉండాలనే ఆశ. ఇంకొకటి మా హస్బెండ్ కూడా చర్చిలో ఉంటే బాగుంటుందని నా ఆశ. అది మరి అది అప్పుడప్పుడు నెరవేరుతుంది కానీ జీవితాంతంలో ఎప్పుడు నెరవేరుతుంది అన్నది క్వశ్చన్ మార్క్. బై గాడ్ గ్రేస్ ఏంటంటే నేను ప్రేయర్ చేసుకుంటున్నా, ఏ టైంలో చేసుకున్నా, ఏ టైంలో లేసి లైట్ వేసి చేసుకున్నా, ఆయన డిస్టర్బ్ చేసినా కానీ ఇలా ప్రేయర్ మీటింగ్స్కి వచ్చినా ఎప్పుడు అని నో అని మాత్రం అన్నారు. ఎందుకంటే అదొక గొప్ప కార్యం అని నేను అనుకుంటాను. అది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప, నాకు ఇచ్చిన భాగ్యం అనుకుంటాను. ఎందుకంటే నో అబ్జెక్షన్స్ అన్నమాట. ఎందుకు వెళ్తున్నావు, ఈ టైంలో ఎందుకు వెళ్తున్నావు, అంత దూరం ఇంత దూరం అని ఏమన్నారు. నువ్వు వెళ్ళగలిగితే వెలుగానే అనేసి అంటారు. అదేవిధంగా ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, అదేవిధంగా అత్తయ్య మావని దీవించిన విధానం బట్టి కూడా నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. అయితే రీసెంట్గా డాడీకి కాలు మీద ఒక చిన్న, అంటే ఆయనకి యాంకిల్ మీద ఒక చిన్న పుండులా ఉండేది. ఎప్పుడు ఆయన చెయ్యి కుదురుగా ఉండదు. అంటే ఏంటంటే అది ఉంటే దాన్ని బ్లాక్నెస్ వస్తుంది కదా, దాని మీద రిమూవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అది ఆయన ఏం చేశారంటే లిటరల్లీ దాన్ని అలా తీయడం వల్ల, దాని తర్వాత మ్యారేజ్ సీజన్ కదా, బాగా వెళ్ళి నాన్ వెజ్ బ్రింజల్ కర్రీ ఇవన్నీ తిన్నారంట. అది ఏమైందంటే ఇచ్చింగ్ అయింది. అది ఎట్లా అయిపోయిందంటే కాలు ఇంత లావ్ అయిపోయింది. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే జస్టిస్ విషయంలో, అంటే జస్టిస్ని ఎందుకు తెస్తానని అనొద్దు, నేను చాలా ప్రే చేశాను. ఎంత అంటే నేను నా తమ్ముడికి జరిగే టైంలో నేను ప్రే చేయలేకపోయానేమో, అలాగా కాకుండా జస్టిస్ని కాపాడే దేవుడాన్ని చాలా లిటరల్లీ చాలా క్రై చేసి చాలా ఏడ్చి మరి ప్రార్థన చేశాను. ఉపవాస ప్రార్థన కూడా ఉండి డాడీ కాల్ అలా వీడియో కాల్లో చూసేసరికి నాకు చాలా భయం వేసిందండి. ఎందుకంటే ఈ వయసులో వాళ్ళిద్దరే ఉంటున్నారు. ఇప్పుడే మా అమ్మకి చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, ఆమెకి పని చేసుకోవడం. చూసేవాళ్ళు ఎవరు ఉండరు. నేను వెళ్ళాలన్నా కనీసం 8 గంటల టైం పడుతుంది. ఆయనకి ఏదన్నా అయితే ఏంటి అన్నది నాకు ఒక క్వశ్చన్ మార్క్ ఉండే, చెప్పలేను. బాధ అనిపిస్తుంది. బాధ ఆలోచించి ఇంట్లో ఇరిటేషన్ వస్తుంది, అరుస్తూ ఉంటాను పిల్లల మీదుగా. అది కానీ ఎక్కువ అయిపోయి చాలా బాధ అనిపించింది. ఆయనకి ఏదన్నా అయితే అమ్మ చేసుకోగలదా అంటే వాళ్ళు ఫైనాన్షియల్గా కూడా నా మీద డిపెండ్ అవ్వరండి. టు బీ ఫ్రాంక్, దేవుని సన్నిధిలో ఉండి చెప్తున్నా, అబద్ధం చెప్పలేవు. నేను ఎప్పుడన్నా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన గ్రోసరీ అనేది డిమార్ట్ నుంచి తెచ్చి ఇస్తాను బలవంతంగా, అంతేగాని ఏనాడు మా అమ్మ ఇలా ఫోన్ చేసి ₹1 ఇవ్వని కానీ హాస్పిటల్ ఎక్స్పెండిచర్ కానీ ఏది అడగదు. నేను నా బలవంతానం కొద్ది వేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు నాకున్నంతలో నేను వేస్తాను. నేను సంపాదించే దాంట్లో నేను వేస్తాను. మా హస్బెండ్ కూడా అడగను. అంటే ఆయన అడిగితే ఇవ్వనని కాదు, ఆయన ఇస్తారు. అయినా కానీ నా తమ్ముడు స్థానంలో నేను ఉండి చేయాలని నా జీవిత ఆశయము. అంటే వాళ్ళ మన్నంత వరకు కూడా నాకు చేతనైంది నేను చేయాలన్నదే నా ఆశ. అయితే ఆ రోజు చూసినప్పుడు చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ డాడీ ఏంటంటే సింపుల్గా ఎదురుగానే ఇది ఉంటుంది, ఏమంటారు అంగన్వాడీ ఇది ఉంటుంది, అక్కడ నార్మల్ మెడిసిన్ తీసుకొని ఉన్నారు 1 వీక్. నాకు టెన్షన్ వచ్చింది. ఇంకా నేను లిటరల్లీ అరెస్ట్ చేశాను మా అమ్మ మీద, హాస్పిటల్ తీసుకెళ్ళమని. అయితే వాళ్ళు షుగర్ ఉంది హై లెవెల్ అనేసరికి ఇంకా నా ప్రాణం ఎట్లా అంటే నాకు ఏం అర్థం కాలేదు. ఏమన్నా అయితే ఇప్పుడు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడానికి ప్లేస్ లేదు, పోనీ నలుగురిని ఒకేసారి, అంటే ఎన్నో క్వశ్చన్స్. పిల్లలిద్దరిని, కిందిద్దరిని, అత్తని మావయ్యని, నలుగురిని నేను చూడగలనా ప్రభువా, అంటే నేను జాబ్ మానేలా, ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. దేవుని చిత్తంలో ఏమైందో తెలియదు కానీ దేవుడు అత్యున్నత రీతిలో కృప చూపించాడండి. మా వదిన గారు, మా పెద్దమ్మ వాళ్ళ కోడలు నర్సే, స్టాఫ్ నర్సు గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆమె దగ్గర ఉండి తీసుకెళ్ళి నెక్స్ట్ టైము చూపించి అంతా చేస్తే ఇప్పుడైతే నార్మల్గా ఉన్నాయి, షుగర్ లెవెల్స్ కూడా అంతా బాగానే ఉంది అన్నారు. ఇది దేవుడు చేసినటువంటి పెద్ద కార్యం అండి. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలో వాళ్ళు చూసుకోవడానికి ఒకరంటే తోడు లేరు. తోడు లేనప్పుడు వాళ్ళకి ఏదన్నా అయితే ఎవరు చేస్తారన్నది నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. నేను చేసే స్థితిలో ఉన్నా కానీ నేను ఇక్కడ నా ఫ్యామిలీని ఇక్కడ వాళ్ళని వదిలేసి నేను అక్కడికి వెళ్ళలేను. అది మెంటల్గా చాలా సఫర్ అయ్యాను. కానీ దేవుడు నాకు ఆన్సర్ ఇచ్చారు. ఇప్పుడు డాడీకి అయితే బాగానే ఉంది, షుగర్ లెవెల్ అయితే కంట్రోల్లోనే ఉంది. ఆయన కూడా భయంతో ఏం చేశాడంటే తినడమే మానేశాడండి.
15 డేస్లో ఇంచుమించు 6 కేజెస్ తగ్గిపోయాడు ఆయన. 15 రోజుల్లోనే 6 కేజీల పైనే తగ్గిపోయాడు. ఆయన కూడా టెన్షన్ వచ్చింది, ఏమన్నా అవుతుందేమో అని. ఇది దేవుడు చేసినటువంటి గొప్ప కార్యమనే చెప్తాను నేను. ఏదేమైనప్పటికీ దేవుడు నన్నును నా కుటుంబాన్ని, అదేవిధంగా ప్రతి ఒక్కరిని ఎవరినైతే నేను దేవుళ్ళు ఎత్తి పట్టుకుంటానో ప్రతి ఒక్కరిని నా దేవుడు మర్చిపోవట్లేదు. అందుని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నానండి. ఇంకనూ మీ అనునిందన ప్రార్థనలో దక్ష యొక్క రిజల్ట్ గురించి, నీట్ రిజల్ట్ గురించి, తన యొక్క భవిష్యత్తులో తనకి ఉపయోగకరంగా ఉండేలాగా తనకి ఒక కోర్సు దేవుడు ఇచ్చేలాగా నీ కృపలో మీరందరూ జ్ఞాపకం చేసుకోమని, నన్నును నా ఫ్యామిలీని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని ఇచ్చింది టెస్ట్ మనీ దేవుడు దీవించిన గాక. ఆమె మీ టెస్ట్ మనీ చేసుకోవాలనుకుంటే దయచేసి ముందుకు రా. ఈ ఉదయకాల సమయాన్న మనందరం ఇక్కడ ఇలా చేరి ఉండడం చాలా గొప్ప విషయం. అయితే సాక్ష్యం అనేది దేవుడు మన జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు. ఈరోజు 28 జూన్. అయితే నాకు ఈ జాబ్ వచ్చి 12 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 13th ఇయర్ వచ్చిందనమాట ఈ రోజుకి. సో మరి దేవుడు నన్ను ఎంతగానో కాచి కాపాడి ఒకటే ఊరని కాకుండా మరి ఎన్నో డిస్ట్రిక్ట్స్ నేను తిరిగాను. నా ప్రయాణాల్లోని మరి ఎన్నో కార్ ట్రావెల్స్, బస్సుల్లోని, ట్రైన్లోని అన్ని చోట్ల మరి వెళ్ళి వచ్చి, కరోనా టైంలోని మరి అన్ని సమయాల్లో కూడా దేవుడు నన్ను కాచి కాపాడి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి మరి ఇన్ని సంవత్సరాలు కూడా దేవుడు నన్ను కాచి కాపాడారు. మరి ఇక ముందు కూడా దేవుడు మరి ఇందాక దేదీప్య పాట పాడినట్టు ఆయన కృప లేనిదే మనం ఏమీ చేయలేము. సో ఆయన కృప ఉండడం వల్ల మరి నేను ఇంతగా నేను చేసుకోగలిగాను. అది దేవునికి వందనాలు. అయితే మా అక్షయ్ పుట్టినప్పుడు ఈ జాబ్ వచ్చిందనమాట. సో అక్షయ్ కూడా ఇప్పుడు 13th ఇయర్. సో ఆ బిడ్డ కూడా చక్కగా మరి మంచిగా చదువుకోవాలని, ఎక్కువ దేవునిలో బిడ్డలు నడవాలని నా ఆశ. అయితే లిన్సీని కూడా మరి దేవుడు కాచి కాపాడి అప్పుడే అంటే కాలేజ్కి వచ్చిందా అని ఆశ్చర్యంగా ఉందన్నమాట. అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉంటాను. చిన్నగా అడుగులేస్తూ ఇంకా స్కూల్కి వెళ్తుంది అని అనుకునే టైంలో మరి ఈరోజు దేవుడు మరి మంచిగా ఉత్తీర్ణతనిచ్చి మరి ఆ బిడ్డని కాలేజ్లో జాయిన్ చేయడానికి కృపనిచ్చాడు. అయితే తులసి చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మెయిన్గా అయితే ఇంజనీరింగ్ ఎవడో ఆశపడరు, కానీ బైపీసీ తీసుకున్నారంటే ప్రతి ఒక్కరికి అంటే ఆ 2 ఇయర్స్ ఒక మైండ్లో పేరెంట్స్ మునిగిపోతూ ఉంటారనమాట. ఆ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత చల్లగా కూర్చుంటారనమాట. సో అది నడుస్తూ ఉంటుంది. సో ఎవ్రీ పేరెంట్. అయితే నేను ప్రతిరోజు అనుకుంటూ ఉంటానన్నమాట. అంటే మనం ఏమనుకుంటాం, యేసయ్యా నీ చిత్తం ఏదైతే ఉందో అది నా జీవితంలో చెయ్యి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ మళ్ళీ ఇంకొకసారి అడుగుతాను దేవుణ్ణి, అంటే నేను ఆశపడొచ్చా, నేను అడగొచ్చా యేసయ్యా, నాకు ఇది కావాలని నేను అడగొచ్చా అని అనుకుంటాను అప్పుడప్పుడు. ఎందుకంటే మరి మనమైతే అన్నీ ప్లాన్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఇది అయిపోయింది, తర్వాత వీళ్ళు ఇది ఇవ్వాలి, తర్వాత వాళ్ళు ఇలా చెయ్యాలి అని మన ప్లానింగ్ అంటూ ఉంటుంది ఒక పేరెంట్ అన్న తర్వాత. బట్ మన ఆశ కాదు, కానీ మరి దేవుని చిత్తం ఏమైతే ఉందో మనం అనుకుంటాం. పిల్లలు చదవట్లేదు, పిల్లలకి రావట్లేదు, వాళ్ళు సరిగ్గా చదువుంటే వచ్చేది అని మనకు ఆలోచన రావచ్చు, కానీ సమస్తము దేవుని కృప, దేవుని చిత్తం. సో అది దేవుడు మరి లిన్సీ కూడా బైపీసీ తీసుకుంది. ఇప్పటికే చాలా స్ట్రెస్ అంట. ఇంకా వెళ్ళి 10 రోజులు కూడా అవ్వలేదు.
మార్నింగ్ 7:30 నుంచి ఈవినింగ్ 7:30 వరకు కాలేజ్ అనమాట. సో అయితే నాకు ఇప్పటికే టైం లేదు మమ్మీ, అస్సలు టైం లేదు అని అంటుంది. సో మరి ఆమె పట్ల దేవుని చిత్తం ఏదైతే ఉందో అది దేవుడు నెరవేర్చాలని ఆశపడుచున్నాను. దేవుడు ఆ బిడ్డని మరి కాచి కాపాడి మరి దేవుని చిత్తంలో ఏదైతే ఉందో అది నెరవేరాలని ఆశపడుచున్నాను. అలాగే మా డాడీని కూడా, నా భర్తను కూడా కాచి కాపాడాలని, ఆయన వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో వెళ్ళి వచ్చేటప్పుడు ఆయనకి తోడుగా ఉండాలి. అలాగే మా అమ్మ నాన్న కూడా, మా అమ్మ నాన్న మాత్రం అంటే మా అమ్మ నాన్న గురించి నేను చెప్తున్నాను. వాళ్ళు మాత్రం ఎప్పుడూ మా కోసం ప్రేయర్స్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నిద్రపోతారో లేదో నాకు తెలియదు, కానీ 3 o'clockకి లేచిపోతారు మా నాన్నగారు. మా అమ్మ ఏమో ఏనాడు కూడా అంటే ఉదయకాలం ప్రేయర్ పెట్టినప్పుడు మాత్రం ఎప్పుడూ మా అమ్మ మానలేదు. మా అమ్మ ఫోన్ చేసేది, అమ్మ నేను వస్తున్నాను అని అనేది. నేను ఇక్కడ బయలుదేరి నేను వచ్చేదాన్ని అనమాట. సో మా అమ్మకి కూడా మంచి ఆరోగ్యం ఇవ్వాలని, మా నాన్నగారు మా అమ్మగారిని కూడా కాచి కాపాడాలని అందరి కోసం ఆలోచిస్తారు. అంటే ప్రతి ఒక్కరూ నా బిడ్డే అన్నట్టుగా ఆలోచించి ప్రార్థన చేస్తారు. వారి కొరకు కూడా మీరందరూ ప్రార్థన చేయాలి. వాళ్ళనే కాదు, మన చర్చిలో ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, వారు మనకి మార్గదర్శకంగా ఉండాలి అని నా ఆశ. అందరూ మరి మోక్ష ఆంటీ గురించి చాలా బాధేస్తుంది రోజు నాకు. ఆంటీకి చాలా ఆశ చర్చికి రావాలని, చర్చిలో కూర్చోవాలని, కానీ మరి ఆవిడ రాలేని పరిస్థితుల్లో ఉంది. సో అలాగా మరి ఆవిడ కోసం మనం ప్రార్థన చెయ్యాలి. కానీ పెద్దవాళ్ళందరూ కూడా చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, దేవుడు వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలని ఆశపడుతున్నాను. అయితే దేవుడు ఈ చిన్ని సాక్ష్యాన్ని దీవించును గాక. ఆమేన్. తెలియజేసినందుకు తప్పకుండా మీ కుటుంబం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయవలసింది కోరుతున్నాను. ఇంకెవరైనా సాక్ష్యం తెలియచేయాలనుకుంటే. అమాని స్తోత్రాలు. అందరికీ హృదయపూర్వక వందనాలు. దేవుడు మరి అంకులు బోర్ వేసుకోవాలి, ఒక బోర్ వేసాము, ఇంకో బోర్ వేసుకోవాలి, ఆ బోర్లో కొన్ని నీళ్ళు వస్తున్నాయని అంకులు ప్రార్థన చేస్తా ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. దేవుని దేవాళ్ళు ఇంకో బోరు కూడా వేసాము, దేవుడు సమృద్ధిగా నీళ్ళు ఇచ్చారు. అలాగే దేవుడు మమ్మల్ని అందరినీ, మా బిడ్డల్ని ఆశీర్వాదించారు. చింతలు ఇల్లు కట్టుకుంటుంది, 2nd floor కూడా అవ్వస్తుంది. దేవుడు కృప చూపించారు, వారి ఇంట్లో కూడా సమాధానం ఉంది. అయితే ఇంకా కొంచెం ప్రార్థన చేయండి ఆవిడ నిమిత్తమే. మరి వాళ్ళ కొత్త ఇంట్లోకి వెళ్ళి సంతోషంగా సమాధానంగా కుటుంబం ఉండాలని. అలాగే మా తమ్ముడోళ్ళు, మా పెద్ద తమ్ముడు జాన్ అండి, మొన్న గృహప్రవేశం అయింది, ఊరికి వెళ్ళాను. అయితే పాపం అంత ముందు రోజే ఆడికి షాక్ కొట్టిందంట, కరెంట్ షాక్ కొట్టిందంట. ఆడేదో కరెంట్ పిచ్చేస్తున్నాడంటే ఈ పాప మా మరదలు వెళ్ళి తెలియదు ఆడు చేస్తున్నట్టు చిచ్చేసిందంట. అంతే, షాక్ కొట్టి ఇంకా పడిపోయాడంట. పడిపోతే ఇంకా మనిషి షోయిలో లేడట. లేకపోతే పిల్లలు కట్ట అందరూ కింద పడిపోతే ఆడిని గుండు అద్ది కాళ్ళు చేతులు, అక్క ఇలాగ అయ్యింది, చచ్చిపోయేవాడిని బతికాను అని తమ్ముడు ఫోన్ చేశాడు. వచ్చాడు. మళ్ళీ అంతకుముందు వారమే యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అంటే పొద్దున్నే లేస్తాడు, పాలు తెత్తకి వెళ్ళాడంటే చిన్నపిల్లాడు బండిచ్చి గుద్దేశాడు. అంటే ఏం చేస్తాడు, చిన్న బిడ్డ బండి నడుపుతున్నాడు, ఎదురొచ్చాడంటే చిన్నక గుద్దేశాడంట. ఇంకా ఆడిని ఏం చేయగలుగుతారు? అలాగే దెబ్బలు తేలింది, తలకి కూడా ఆడు బాగానే ఉన్నాడు. చిన్న తమ్ముడికేమో కాలుకి కొంచెం రాము గురించి జ్ఞాపకంలో మనం అనుదిన ఉదయకాల జ్ఞానంలో చాలామంది మర్చిపోతున్నారు, పాస్టర్ గారు గుర్తు చేస్తున్నారు ప్రార్థనలో. పాస్టర్ గారు మర్చిపోయేవారిని ఆయన ఎత్తి పట్టుకుంటారు పాస్టర్ గారు. అయితే రాము గురించి కూడా ప్రార్థన చేయండి. రాముకి ఈ యొక్క నరము ఏదో నొప్పిగా ఏదో అయ్యింది, దాని నిమిత్తమే హాస్పిటల్కి వెళ్తున్నాడు. నొప్పి బెల్ట్ పెట్టుకుని డ్యూటీకి వెళ్తున్నాడు. రాము కూడా చాలా నీరసంగా ఉన్నాడు, ఈరోజు వచ్చాడు. మా రెండో తమ్ముడు రాజు గురించి కూడా ప్రార్థన చేయండి.
ఆయన కొంచెం ఆరోగ్యము అంటే డ్యూటీ లేదు, దాని నిమిత్తమై ఇంట్లో డ్యూటీకి వెళ్ళకుండా లోన్ ఉంటున్నాడు. అయినప్పటికీ పాపం డయాలసిస్ కదా, మరి మొన్న సాటర్డే పోయిన సాటర్డే చాలా వీక్ అయిపోయాడు. డయాలసిస్ నుంచి వచ్చేటప్పటికి బీపీ డౌన్ అయిపోయిందంట, ఏదో డౌన్ అయిపోయిందంట, హార్ట్ బీట్ ఇది అయిపోతే నర్సు ఏమయ్యా చెప్పాలి కదా అని వస్తారంట. వాడి నిమిత్తమే మా తమ్ముడు వాళ్ళు ముగ్గురు అందరికీ దేవుడు ఆశీర్వాదించాడు. తల్లిదండ్రులు అంటే ఎలాగా మేరా అంటే అత్తమాటు వారి తల్లిదండ్రుల గురించి చెప్తారంటే, నా తల్లిదండ్రులు మరి ధర్మకార్యాలు చేశారు. అంటే ప్రార్థనకి వెళ్ళలేదు, కానీ వారు చేసిన ఉపకారాలు, వారు చేసిన మేలు నిమిత్తమై మేమందరం కూడా తల్లిదండ్రులుగురం కూడా, మా అమ్మ కన్నా నలుగురం కూడా దేవుని కృప మరి మా తల్లిదండ్రుల మరి దీవెనలు మా నలుగురు మీద ఉన్నాయి. కాబట్టి మేము నలుగురం కూడా దేవుడు మమ్మల్ని సమృద్ధిగా నీ గిన్నె నిండి పొర్లి ఉన్నట్టు దేవుడు ఆ విధంగా ఆశీర్వాదించాడు. మా అమ్మ ఆశీర్వాదాలు ఏంటంటే, మా అమ్మకున్న షుగరు మా నలుగురికి వచ్చింది. మా అమ్మ ఇచ్చిన ఆస్తి, మా అమ్మ ఇచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కూడా మా మీద ఉన్నాయి. కాదంటే మా చిన్న తమ్ముడికి నాకు బీపీ లేదు, మా రెండో తమ్ముడికి పెద్ద తమ్ముడికి బీపీ ఉంది, అందరికీ అన్నీ ఉన్నాయి. అమ్మ ఇచ్చిన ఆస్తి, నాన్నకేమీ లేదు. దేవుని దయ వల్ల వాళ్ళ దీవెనలు మరి దేవుని కృప, వారి దీవెనలు అదే అనుకుంటాం మేము నలుగురు. అయ్యా అమ్మ పుణ్యాలు చేశారు, ధర్మకార్యాలు చేశారురా, మనం ఈ విధంగా ఆశీర్వాదింపబడటానికి కారణము వారు. మా తాత మమ్మల్ని చూడలేదు, మా నాన్నగారు వాళ్ళ నాన్న మా చిన్నాయని మా చెల్లెళ్ళని చూశారు. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని మా గురించి ప్రార్థన చేస్తుంటాడు. ఎందుకంటే మా పితరుల్లో మనము మన పితరుల కోసం ప్రార్థన చేస్తాం, మన బిడ్డల కోసం. అలాగే మా తాత కూడా మా గురించి ప్రార్థన చేశారు. అయితే మేము కూడా అందరము, మా అన్నయ్యలు బాగున్నారు, మేము బాగున్నాం. దేవుని కృప. కాదంటే వాళ్ళు కొంచెం సిక్ అయి ఉన్నారు, వారి నిమిత్తమే ప్రార్థన చేయండి, మా బిడ్డల నిమిత్తమే ప్రార్థన చేయండి. సంఘం అంతా కూడా బలహీనం అయిపోయింది ఈరోజు, మరి ప్రార్థనకు రాలేపోయాను. ఎంతో ఆతృత ఆసక్తి ఉంటుంది, కానీ మా మనసు ఇక్కడే తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుని క్షమాపణ కోరుకున్నాము. దేవుడి కొద్ది పాటలు దీవించను గాక. ఆమేన్.